హలో అండి. దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. మీరు ఈరోజు ఈ వీడియో దగ్గరకు వచ్చారంటే అమ్మ, ఇది యూనివర్స్ బ్లెస్సింగ్స్తో జరిగిందమ్మా. అది ఫస్ట్ నమ్మండి. ఎక్కడో దూరంగా ఉన్న డివైన్ మెస్క్లైన్ ఎనర్జీ ఈ క్షణంలో మీ వైపు తిరిగింది. కొన్ని బంధాలు అలా ఉంటాయన్నమాట. ఓకే అమ్మా. మాటలు లేకపోయినా మనసులు మాట్లాడుకుంటాయి. అది డివైన్ బ్లెస్సింగ్స్తో జరిగే ప్రాసెస్ అనమాట. ఓకే, దూరం ఉన్నా కూడా సోల్స్ మాత్రం ఒకరినొకరు మరవవు. ఓకే, వదలవు కూడా. ఓకే, వారు బయటకు చెప్పకపోయినా లోపల మాత్రం రోజు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, ఇది టెలిపాథిక్ లాగా 5D కనెక్షన్ లాగా అనమాట. ఓకే, ఈ మధ్య మీరు చాలా ఫీల్ అయ్యారనిపిస్తుందమ్మా నాకు. ఒక్కసారిగా గుర్తొచ్చే వారి పేరు, లైక్ హఠాత్తుగా వచ్చే ఫీలింగ్స్ అనమాట, లేదా కారణం తెలియని ఆశ. ఓకే, ఒక ఆశ. ఇది మీ ఊహ కాదు, బేసికలీ ఇది డివైన్ మెస్క్లైన్ నుంచి వచ్చే ఎనర్జెటిక్ మెసేజెస్ అనమాట మీకు. ఓకే, అందుకని మీరు అలా ఫీల్ అవుతూ ఉంటారు. ఊరికే ఫీల్ అవ్వరు అవన్నీ కూడా. ఓకే, ఈ రీడింగ్లో వారు మీకు పంపించాలనుకుంటున్న అసలైన సందేశం ఏమిటి, మీ గురించి వారి హృదయం ఇప్పుడు ఏం చెప్తుంది? ఓకేమా. ఆల్సో ముఖ్యంగా మీ ఇద్దరి బంధానికి యూనివర్స్ ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఏంటి అసలు? ఓకే, ఇప్పుడు టారెట్ కార్డ్స్ ద్వారా డివైన్ మెస్క్లైన్ మాటలను మీ హృదయానికి చేరవేస్తామమ్మా ఈ రీడింగ్ ద్వారా. ఓకే, ఇప్పుడు నేను బిఫోర్ షఫ్లింగ్ ద కార్డ్స్ యూనివర్స్ని, డివైన్ ఎనర్జీని ప్రార్థిస్తున్నాను. సో అందరూ నాతో పాటు మనసు పెట్టి వినండమ్మా. వినడం అంటే అది మీరు కూడా చెప్తున్నట్టు, మీరు కూడా అలా యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నట్టు అలా మనసు పెట్టాలి. ఓకే, అప్పుడు మీకు 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 తెలియకుండానే మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి కూడా ఆటోమేటికలీ త్రూ దిస్ రీడింగ్ మీకు ఆన్సర్స్ వస్తాయన్నమాట. ఓకే, అసలు టారెట్ అంటే ఏంటి అనేది మీకు స్పెసిఫికల్లీ ఒక వీడియో అనేది చెప్తానమ్మా. అసలు ఎందుకు టారెట్ ఇంత యాక్యురేట్గా వస్తుంది అనేది, అసలు టారెట్ అంటే ఏంటి, వాట్ ఈస్ టారెట్, టారెట్ హిస్టరీ అనేది మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా ఒకసారి చెప్తాను మీకు. ఓకే, ఇప్పుడు మనం యూనివర్స్కి ప్రార్థన చేసుకుందాము. డియర్ యూనివర్స్, ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి సోల్కి కూడా డివైన్ మెస్క్లైన్ పంపుతున్న నిజమైన సందేశాన్ని స్పష్టంగా తెలియజేయండి. వారి హృదయంలో దాచుకున్న భావాలు, మాటల్లోకి రాని నిజాలు ఈ కార్డ్స్ ద్వారా బయటపడాలి. ఈ ఇద్దరి బంధానికి మీరు ఇచ్చిన డివైన్ బ్లెస్సింగ్స్ ఏమిటో ఎలాంటి మాయ లేకుండా చూపించండి యూనివర్స్. ఈ రీడింగ్ భయంతో కాదు, ఆశతో కాదు, కేవలం సత్యము, ప్రేమ, హీలింగ్తో నిండినదిగా రావాలి. ఈ కార్డ్స్ ద్వారా వచ్చే ప్రతి సందేశం వీక్షకుని హృదయానికి శాంతిని, సోల్కి క్లారిటీని ఇవ్వాలి యూనివర్స్. ఇప్పుడు డివైన్ మెస్క్లైన్ మాటలు అలాగే యూనివర్స్ ఆశీర్వాదం ఈ కార్డ్స్ ద్వారా ఒక్కొక్కటిగా బయటపెడదామమ్మా. ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్. ఓకే, పార్ట్ 1 ఆఫ్ టారో డెక్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ కార్డ్ సెట్ 2 కార్డ్స్ వచ్చినాయి, ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. ఓకే, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ వన్ అదే పడింది. ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ వన్. ఓకే, అండ్ పార్ట్ 2 ఆఫ్ టారో డెక్ నుంచి తీసుకుంటున్నాను నేను కార్డ్స్. ఇప్పుడు సెవెంత్ వన్. కార్డ్స్ మీకు ఓపెన్ చేసి చూపించినప్పుడు కనిపిస్తుంది. ఓకే అమ్మా, ఎంత మిస్ అయినా కూడా.
ఎయిత్ వన్, నైన్త్ వన్, 10th card set, 11th card set, and the final one, 12th one. Okay, కనిపిస్తున్నాయమ్మా కార్డ్స్. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్ చూద్దాం మనం. ఫస్ట్ కార్డ్ సెట్ ఏమొచ్చింది? ఏస్ ఆఫ్ కప్స్. ఏస్ ఆఫ్ కప్స్. సెకండ్ కార్డ్ సెట్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. థర్డ్ వన్ ఫోర్ ఆఫ్ స్వార్డ్స్. ఫోర్త్ వన్ టూ ఆఫ్ వాండ్స్. ఫిఫ్త్ వన్ క్వీన్ ఆఫ్ కప్స్. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, అట్లాగే క్వీన్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. అండ్ సిక్స్త్ కార్డ్ సెట్ టెంపరెన్స్. సెవెంత్ కార్డ్ సెట్ టూ ఆఫ్ కప్స్. టూ ఆఫ్ వాండ్స్ వచ్చింది, టూ ఆఫ్ కప్స్ వచ్చింది. ఎయిత్ కార్డ్ సెట్ ద చారియట్. అండ్ నైన్త్ కార్డ్ సెట్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్. 10th one queen of wands. queen of wands, queen of swords వచ్చింది, queen of cups వచ్చింది, queen of wands వచ్చింది. ఓకే, queen of pentacles అన్నీ వచ్చాయి. queen of pentacles, ace of swords. చాలా యాక్యురేట్గా వచ్చాయి మా కార్డ్స్ మన రీడింగ్కి తగ్గట్టు. ఏస్ ఆఫ్ స్పాట్స్. నా ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నాకు ఇప్పుడు మధ్యలో ఒకటి గుర్తొచ్చింది. నిన్న ఒక పెద్ద ఆయన కాల్ చేశారమ్మా నాకు, ఏజ్డ్ అనమాట. మన రీడింగ్స్ చూసి ఆయన మాటలు వింటుంటే చాలా వినసంపుగా ఉందమ్మా మీరు మాట్లాడుతుంటే, అంటే నాకు చాలా హాయిగా, అంటే వచ్చే అటువంటి కాల్స్ వచ్చినాయి. బట్ పెద్ద ఆయన చెప్తుంటే ఆయన చాలా లైఫ్ని చూసేశారు కదమ్మా. ఆయన కష్టాలు చెప్తున్నారు, వాళ్ళ కొడుకులు అనేవాళ్ళు చూసేవాళ్ళు లేరమ్మా. నాకు భగవంతుడు సిగ్నల్స్ ఇస్తున్నారు. మీ రీడింగ్ చూడంగానే నాకు చాలా ఇట్లా అనిపించింది, నాకెందుకో మాట్లాడాలనిపించిందమ్మా. ఎవరికి చేయలేదు ఇప్పటికి వచ్చి నేను కాల్స్, ఇట్లా మీకే చేయడం ఇట్లా ఫస్ట్ టైం అని చెప్పి మాట్లాడారు. నేను యాక్చువల్లీ ఆఫీస్ టైమింగ్ నాకు కదా, ఆఫీస్కి వెళ్ళాలి, స్టార్ట్ అవుతున్నా. బట్ ఆయన మాట్లాడుతుంటే, బికాజ్ కొంతమందికి మాట్లాడితే మనకి ఏదైనా ప్రాబ్లంగా ఉన్నప్పుడు మాట్లాడేది వినేవాళ్ళు ఉంటే మనకి అటువైపు పర్సన్కి కొంచెం భారం అనేది తీరుతుందమ్మా. అది నేను ఖచ్చితంగా నమ్ముతాను. మనం అట్లీస్ట్ మనం అదన్నా ఇవ్వాలి ఆయనకి అని చెప్పి నేను ఆయనతో స్పెండ్ చేసి టైము కొంచెం ఆయనకి ఇట్లా చేయండి, ఇలా చేయండి అని చెప్పి ఆయన ఉన్న సిచ్యువేషన్కి రీడింగ్స్ అట్లా ఏం కాదు, నేను నార్మల్గానే మాట్లాడి ఆయనకి ఇంకా మధ్యలో ఎప్పుడైనా కాల్ చేస్తూ ఉండొచ్చు అమ్మన్నారు, తప్పకుండా అండి అని చెప్పాను. చాలా మంచిగా చాలామంది చేస్తుంటారు, చెప్తున్నారు. వాళ్ళ రెస్పాన్సెస్ వింటుంటే నాకు ఓకే, అదే కదా కావాల్సింది, అంతకుమించి ఏం కావాలి నాకు కూడా అనే అనుకుంటాను. ఇంకా చాలామంది సోల్స్కి రీచ్ అవ్వాలమ్మ మన రీడింగ్స్. అలా రీచ్ అయ్యేటట్టు యూనివర్స్ చేయాలి, మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే సజెస్ట్ చేయండి. ఓకే, అండ్ రీడింగ్లోకి వెళ్ళిపోదాము. నాకు ఎందుకో చెప్పాలనిపించింది ఆ పెద్దాయన మాటలు. ఆయన కొడుకులు చూసేవాళ్ళు లేరు, ఆయనేమో కష్టపడిందంతా వాళ్ళకే పెట్టారు, మొత్తం పెట్టారు. ఇప్పుడేమో వాళ్ళు ఇంకా చూస్తున్నాం కదా బయట, ఆయన ఈ వయసులో తినడానికి కూడా లేకుండా అయిపోయింది ఆయనకి. ఆయన ఒంటరిగా బతుకుతున్నారు. ఇంకా అలా చెప్తుంటే బాధేసింది నాకు, చాలా బాధేసిందమ్మా. ఎంతమంది మీరు మాత్రం తప్పకుండా పేరెంట్స్ని ఎవరిని నెగ్లెక్ట్ చేయొద్దమ్మా. అటు అత్తమామని అవ్వనివ్వండి, ఇటు పేరెంట్స్, మీ పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ తర్వాతే ఎవరైనానమ్మా.
మనం బ్రతికున్నంత కాలం వాళ్ళుండరు. వాళ్ళకి చేయాల్సినయన్నీ మనకి ఉన్నా లేకపోయినా వాళ్ళని మాత్రం చూసుకోవాలమ్మా ఖచ్చితంగా. అది ఇంకోటి కూడా వస్తది మనకి. మనకి ఏజొస్తది కదా! అప్పుడది మనకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. మనం ఎలా చూసాము అనేది. కర్మలు మోయొద్దు. ఇక్కడి నుంచన్నా గూడా. మనకు ఎంత చేయగలిగితే అంత పేరెంట్స్‌ని చూస్తూనే ఉండండి. పెద్దవాళ్ళు వాళ్ళు ఎటువంటి బుద్ధన్నా కానివ్వండి. వాళ్ళు ఆ టైపు, వీళ్ళు ఈ టైపు ఏదన్నా కానివ్వండమ్మా. వాళ్ళు రాక్షసులైనా కానివ్వండి మనం చూడాల్సిందే. అది మీకే పుణ్యము. ఎంత పుణ్యం మోసుకుంటారంటే, మీకు అది ఏజొస్తుంది కదా! అప్పుడు భగవంతుడు మీకు చూపిస్తారు. మీకు ఎటువంటి కష్టాలు లేకుండా మిమ్మల్ని స్మూత్‌గా అలా తీసుకెళ్ళిపోయేటట్టు చూస్తారు. అది అదృష్టం అంటే. అది నిజమైన దేవుడు బ్లెస్సింగ్స్‌తో ఉన్న చావు అంటే. అందరము చనిపోతాం కదా! మనకి అటువంటి చావు కావాలి. అంతేగాని మంచాన పడిపోయి ఎవరు చూసేవాళ్ళు లేకుండా అట్లా వద్దు. అలా మనం అందుకనే పెద్దవాళ్ళని ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగానమ్మా. అసలు పెద్దవాళ్ళ తర్వాతే ఏమన్నా కూడా. వాళ్ళని ఒక్క మాట కూడా అనొద్దు. కోపంలో పొరపాటున ఎప్పుడైనా ఏమన్నా అన్నారనుకోండి, మళ్ళీ ఎళ్లి మాట్లాడేసేయండి కొంచెం. అయ్యో! ఎందుకంటే అది కర్మ మనకుండిపోతుంది. అమ్మా! ఆ టైంలో అలా అనేసాను. అది అత్తగారన్నా అవ్వనివ్వండి, అమ్మ ఎవ్వరైనా అక్కడ పేరెంట్స్ ఉన్నా కూడా. మగపిల్లలు కూడానండి ఖచ్చితంగా మీ పేరెంట్స్ తర్వాతేనండి ఏదన్నా. సరేనా? ఖచ్చితంగా చూసుకోండి. మీ సరౌండింగ్స్ పర్సన్స్‌కి కూడా చెప్తూ ఉండండి నిదానంగా. అవి మీకే రిఫ్లెక్ట్ అవుతాయి తర్వాత. అదే మనం చేసుకునే కర్మల్ని. ఓకే. మనం ఇంక చేయొద్దు. చేసిన వాటిని తగ్గించుకుంటూ ఉండాలి డే బై డే. ఇప్పుడు ఇక నుంచి. సరేనమ్మా? ఇప్పుడు రీడింగ్‌లోకి వెళ్ళిపోదాము. ఈచ్ కార్డ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. దెన్ లేటర్ ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చుకుందాం. ఓకే అమ్మా? చూడండమ్మా మనకి ఫస్ట్ కార్డ్ సెట్ వచ్చి ఏస్ ఆఫ్ కప్స్. ఏస్ ఆఫ్ కప్స్ ఏం చెప్తున్నారంటే మనకి ఇక్కడ ఈ కార్డు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను డివైన్ మస్కులైన్ అనేది బేసికలీ జెంట్స్‌కి ఉంటుందమ్మా ఆ ఎనర్జీ. ఎక్కువగా ఒక 60-70% జెంట్స్‌కే ఉంటుంది. రిమైనింగ్ 30% తక్కువగా ఆ డివైన్ మస్కులైన్ ఎనర్జీ కూడా ఫీమేల్‌లో ఉంటుంది. ఓకే. అండ్ ఈవెన్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ కూడా 60-70% ఫీమేల్‌లోనే ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద పర్సెంట్ మాత్రమే మెయిల్‌లో కూడా ఉంటుంది. సో దట్ ఇక్కడ నేను మాక్సిమం మెయిల్ యూజ్ చేసే చెప్తున్నాను. బట్ మీకు తెలుస్తుంది ఆ పర్సన్‌లో ఎనర్జీ ఏముంది అని చెప్పేసి వాళ్ళ బిహేవియర్ బేస్డ్ మీద. ఓకే. మెన్ టైప్ ఆఫ్ అంటే ఆ స్ట్రాంగ్‌లీ ఎమోషనల్‌ని బ్యాలెన్స్ చేసుకునే ఎనర్జీ అనేది ఎక్కువగా మెన్‌లో ఉంటుందమ్మా. వుమెన్ ఎక్కువ అది హోల్డ్ చేసుకోలేరు. ఎమోషనల్లీ చూపించేస్తారనమాట. అందుకని ఈజీగా వుమెన్‌కి ఏడుపొస్తుంది. వుమెన్ ఎమోషనల్లీ లవ్ రిలేషన్‌గా బ్యాలెన్స్ చేసుకోలేరు గానీ, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నిటిలో వెరీ స్ట్రాంగ్ వుమెన్. ఆ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫ్యామిలీని హ్యాండిల్ చేయడంలోనూ వాటిలో వుమెన్‌కున్న స్ట్రాంగ్‌నెస్ మెన్‌కుండదు. చాలా బికాజ్ వుమెన్‌కి పుట్టుకతో ఏంటంటారు చాలా ఓపిక అనేది అలవరుస్తూ ఉంటారమ్మా. ఆ ఓపికని ఎలా హ్యాండిల్ చేయాలి, ఓపికగా ఉండడం, కోపంని ఎలా డీల్ చేసుకోవడం అవన్నీ వాళ్ళకి చిన్నప్పటి నుంచే అలవాటు పడిపోతారనమాట. మెన్‌కి అది ఉండదు. ఏదొస్తే అది చూపించేస్తూ ఉంటారు. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్. వుమెన్ డీల్ చేసే విధానం చాలా బావుంటుంది కంపేర్ టు మెన్. ఓకే. ఇక్కడ నేను చెప్పాను కదా! డివైన్ మస్కులిన్ ఎనర్జీ అనేది నేను ఇక్కడ బేసికల్లీ మెన్ ఉద్దేశించి చెప్తున్నాను. బట్ మీకు తెలుస్తుంది మీ పర్సన్ రిలేటెడ్ ఎనర్జీ ఏంటనేది. ఓకే. ఏస్ ఆఫ్ కప్స్ ఫస్ట్ కార్డ్ సెట్. ఏస్ ఆఫ్ కప్స్ వచ్చేసరికి డివైన్ మస్కులిన్ మీకు పంపుతున్న మొదటి మెసేజ్ ఇదేనమ్మా. అదేంటంటే, నా హృదయం ఇంకా నీతోనే ఉంది. ఈ ప్రేమ పాతది కాదు, అలవాటు కూడా కాదు. ఇది నాకొక హ్యాబిచ్యువల్ థింగ్ అనేది కాదు. ఇది సోల్ నుంచి పుట్టిన భావననమాట. తన యొక్క సోలు. ఓకే. తన లోపల నుంచి. ఇది నిజమైన ఎమోషనల్‌కి బ్లెస్సింగ్ అమ్మ. ఓకే. వాళ్ళు నిజంగా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు అని చెప్పడానికి మీకు బ్లెస్సింగ్ ప్రూఫ్. ఓకే. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ ఏం చెప్తుందంటే, అతను భావోద్వేగంగా ఉన్నా కూడా బయటకి చాలా కంట్రోల్‌లో కనిపిస్తున్నాడు. ఓకే. ఇవాళ అతని మనసులో ఇక అబద్ధాలు వద్దు అనే ఆలోచన కూడా వచ్చింది మనకి. ఈ కార్డ్ ద్వారా మనకు తెలుస్తుందది. నీకు ఎస్పెషల్లీ నిజం చెప్పాలనే తపన ఆయనలో చాలా కనిపిస్తుంది. ఓకే. అండ్ థర్డ్ కార్డ్ సెట్ 4 ఆఫ్ స్పాడ్స్. 4 ఆఫ్ స్పాడ్స్ కార్డ్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ, అతను మాట్లాడకపోవటము నిన్ను మర్చిపోయినందుకైతే కాదు. ఓకే. మీతో ఏదైతే మాట్లాడకపోవడం ఉందో అది.
తనలో తాను హీల్ అవుతున్నాడు ఈ ఫేజ్‌లో. ఇది దూరం కాదు, ఇది సిద్ధం అవుతున్నారు అని చెప్పేసి. ఓకే. వారు సిద్ధం అవుతున్నారు. నెక్స్ట్ మీతో ఉన్న ప్రాసెస్ ఏమైతే జర్నీకి సిద్ధం అవుతున్నారు అని చెప్పి. ఓకే. అండ్ నెక్స్ట్ కార్డ్సే 2 ఆఫ్ వాండ్స్ ఫోర్త్ వన్. ఇది ఇవాళ అతను మీ గురించి ఆలోచిస్తూ ఫ్యూచర్‌ని ఊహించుకున్నారమ్మా. ఓకే. 2 దారులున్నాయి వారికి. ఒకటేంటంటే భయంతో కూడిన దారి. భయపడుతున్నారు. ఆయన ఎందుకు భయపడుతున్నారో మరి ఏమున్నాదో మరి అది మీకు వారికే తెలియాలి. మరొకటేంటంటే మిమ్మల్ని ఎంచుకోవడం అనేది. ఈ 2 నిర్ణయాల దశలో ఉన్నారు ఆయన ప్రెజెంట్. ఓకే. కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో. నెక్స్ట్ క్వీన్ ఆఫ్ కప్స్. క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఇది డివైన్ మస్క్లైన్ హృదయం నిన్ను మాటలతో కాదు వారి భావాలతో ప్రేమిస్తున్నారు అని చెప్పి క్లియర్లీ మనకి చెప్తున్నారమ్మా యూనివర్స్. మీరు బాధపడుతున్నప్పుడు అతని ఆత్మ కూడా స్పందిస్తుంది. ఓకే. అది ఏంటంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది మీ ఎనర్జీ వారికి. ఓకే. అండ్ సిక్స్త్ కార్డ్స్ టెంపరెన్స్. టెంపరెన్స్ అంటే యూనివర్స్ ఇచ్చిన బ్లెస్సింగ్ ఇదేనమ్మా మీకు టు దిస్ టెంపరెన్స్ కార్డ్. ఈ బంధం తొందరగా కాదు సరైన సమయానికి ముందుకు వెళ్తుంది. ఓకే. బ్యాలెన్స్, సహనము, హీలింగ్ ఇవే మీ ఇద్దరికీ ఉన్న వరాలు. యూనివర్స్ నుంచి వచ్చిన వరాలన్నమాట. ఓకే. అండ్ సెవెంత్ కార్డ్సే 2 ఆఫ్ కప్స్ అమ్మా. 2 ఆఫ్ కప్స్ కార్డ్ ఏం చెప్తున్నారంటే ఇది చాలా క్లియర్ అనమాట. ఏంటి మీ ఇద్దరి మధ్య ప్రేమ 2 వైపులా ఉన్నది అనేది చాలా క్లియర్ కట్ మనకి ఈ కార్డ్ ద్వారా కనిపిస్తుంది. ఒకరే ఏం చేయట్లా. ఓకే. అంటే ఇది ఒంటరిగా ప్రేమించే బంధం కాదు. అంటే ఏమంటారు అది సింగిల్ సైడ్ లవ్‌ని ఏమంటారు? ఏదో అంటారమ్మా సింగిల్ సైడ్ లవ్‌ని. నాకంత అంత నేను వాటిల మీద ఎక్కువ ఫోకస్ చేయను. బికాస్ ఆఫ్ దట్ నాకు తెలియట్లే ఏమంటారు అది? సింగిల్ సైడ్ లవ్‌ని ఏదో అంటారు. అది ఒంటరిగా ఏదో ఎవరో ఒకరి తరపున వచ్చిన లవ్ అయితే కాదు ఇది. ఓకే. సమానంగా ఇద్దరి సైడ్ నుంచి కూడా సమానమైన లవ్ అనేది ఉంది. ఇద్దరి సైడు ఉంది. ఓకే. అది ఇక్కడ మనకి తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ కార్డ్స్ ద చారియట్. ద చారియట్ కార్డ్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇది డివైన్ మస్క్యులైన్ ఎనర్జీ మారుతుంది. ప్రెజెంట్ వారి యొక్క ఎనర్జీస్ మారుతున్నాయని చెప్పి మనకి చారియట్ కార్డ్ చూపిస్తుంది. వారికి భయం ఉన్నా కూడా ఇప్పుడు నియంత్రణ తీసుకోవాలనుకుంటున్నారు. చేంజ్ దిశగా. ఓకే. ఇది చర్య తీసుకోవడానికి వాళ్ళు స్టెప్ మార్చి వేయడానికి తీసుకుంటున్నారు అనేది సంకేతం మనకి సైన్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ ఏంటంటే 9th కార్డ్ సెట్. ఇవాళ అతను మీ స్టేటస్ మీ ప్రొఫైల్ అనమాట. అంటే మీ స్టేటస్సే కానీ ఇఫ్ ఇన్ కేస్ మీ ఇద్దరు బ్లాక్స్ చేసుకోకుండా స్టేటసెస్ అయినా పెట్టుకుంటూ ఉంటే ఒకరికొకరు అది దాని రిలేటెడ్గా మీ సోషల్ మీడియాని ఒకరికొకరు ఉన్నా కూడా అది చూస్తున్నారు అన్నట్టు అనమాట. మీ మాటలు మీ ఎనర్జీస్ని గమనిస్తున్నారు ఆయన. ఓకే. ఇంకా చిన్న అడుగే కానీ ఆలోచన అనేది మొదలైంది వారిలో. ఇదొక చిన్న చిన్న అడుగులే అనమాట. మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం, మీవి చూడటం ఇవన్నీ చిన్న చిన్న మీ వైపుకి లాగిందనమాట. అన్నీ చిన్న చిన్న స్టెప్స్ బట్ డెఫినెట్లీ స్టార్ట్ అయింది వారి నుంచి. ఓకే. ఎనర్జీ మీ వైపుకి లాగడం అనేది. ఓకే. నెక్స్ట్ క్వీన్ ఆఫ్ వాండ్స్. క్వీన్ ఆఫ్ వాండ్స్ 10th కార్డ్ సెట్ మనకి ఏం చెప్తున్నారంటే మీరు అతనికి కేవలం ప్రేమ అయితే కాదు. ఓకే. ప్రేరణ అనమాట. మీ ఆత్మ బలం అన్నది అతన్ని ఆకర్షిస్తుంది. చాలా చాలా అంటే చాలా గట్టిగా ఆకర్షిస్తుంది మీ ఆత్మ. ఓకే. మీ వైపుకి అట్రాక్ట్ అవుతున్నారనమాట. ఎనర్జీస్ ఫుల్ అవుతున్నాయి మీ వైపుకి. అండ్ 11th కార్డ్ సెట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కార్డు చూడండి. ఇది యూనివర్స్ బ్లెస్సింగ్స్లో ఇది ఒక ముఖ్యమైన బ్లెస్సింగ్ అనమాట. అంటే మీ బంధం స్టేబుల్, గ్రౌండింగ్, రియల్గా మారే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి చూపించే బ్లెస్సింగ్ కార్డ్ అనమాట. అంటే కేవలం ఫీలింగ్సే కాదు మీ ఇద్దరి మధ్య ఉన్నది, లైఫ్ బిల్డింగ్ ఎనర్జీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. లైఫ్ అనేది మీకు ఫ్యూచర్తో బిల్డ్ చేసుకునే ఎనర్జీ అనమాట అది. ఓకే. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ 12th వన్ ఏస్ ఆఫ్ స్వార్డ్స్. చూడండి చివరి మెసేజ్ చాలా పవర్ఫుల్గా ఇచ్చారు మనకి యూనివర్స్. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అనేది ఇదేంటంటే నిజము లేదా నిజం ఉందమ్మా, ఆ నిజం బయటపడుతుంది అనేది ఇక్కడ తెలుస్తుందంట. మాట అనేది రావాల్సిందే. ఇది యూనివర్స్ ఇచ్చిన క్లారిటీ బ్లెస్సింగ్ అనమాట. ఏముందో ఆ నిజం మరి మీకే తెలియాలి. ఏదో నిజం ఉంది, అది బయటికి ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఓకే. అండ్ త్రూఅవుట్ దిస్ రీడింగ్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే నేను షార్ట్లో చెప్తున్నాను చూడండమ్మా. డివైన్ మస్క్యులైన్ హృదయం ఇంకా మీతోనే ఉంది.
ఓకే. మాటలు అనేవి మీ ఇద్దరి మధ్య ఆలస్యం అవుతున్నాయి. కానీ భావాలనేవి మీ ఇద్దరి మధ్య ఉన్న భావాలు అనేది చాలా నిజం అనమాట. అది నిజం. యూనివర్స్ మీ ఇద్దరికి ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటంటే సత్యము, హీలింగ్, పరస్పర ప్రేమ ఇద్దరి వైప్స్ వన్ సైడ్ లవ్ కాదు. ఓకే. ఇందాక చెప్పాలనుకున్నాను ఇప్పుడు వచ్చింది. వన్ సైడ్ లవ్ అయితే కాదు. 2 సైడ్స్ లవ్ ఇది. ఓకే. తొందరపడకండి మీరు. మీకు రావాల్సిన ప్రేమ భయాన్ని దాచుకొని లైక్ వా అదంతా దానంతట అదే పోతుంది. భయం ఏదైతే ఉందో అది పక్కకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం అంటే దాటిపోతుంది. భయం అనేది పోతుందనమాట. ఓకే. మీకు రావాల్సిన ప్రేమ ఏదైతే ఉందో ప్రేమ భయాన్ని వదిలేసి మిమ్మల్ని ఎంచుకుంటుంది అని చెప్పేసి ఇక్కడ తెలుస్తుందమ్మా. చూడండమ్మా, నేను ఈ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక కామెంట్ చూశాను. మన ప్రీవియస్ కాళీమాత రీడింగ్ ఉంది కదా! ఆ రీడింగ్‌కి ఒక పర్సన్ అంటున్నారు, ఈరోజు మార్నింగే చేసినట్టుంది. నేను అప్పుడే ఓపెన్ చేశాను. అప్పుడే కామెంట్ ఒక 9, 10 మినిట్స్ బిఫోర్ ఉంది. తర్వాత నేను ఈ రీడింగ్ స్టార్ట్ చేశాను. అదేంటంటే ఆ పర్సన్ ఏమంటున్నారంటే, సిస్టర్ మీ మాటలు విన్నంత సేపు ధైర్యంగా ఉన్నా తర్వాత భయం అనేది ఉంటూనే ఉంటుంది అని చెప్పేసి. ఇది మీలో చాలా మందికి అనిపించొచ్చమ్మా. చూడండమ్మా, భగవంతుడు మీతోనే ఉన్నారు. మీ చేయి పట్టుకునే ఉన్నారు. ఆ ప్రెజెన్స్‌ని మీరు ఫీల్ అవ్వాలి. ఓకే. అప్పుడు భయం ఎక్కడ ఉంటుంది? భయానికి ప్లేస్ ఎక్కడ? అనంత శక్తి మీతోనే ఉంది. మిమ్మల్ని కాపాడుతూ ఆ ఎనర్జీ మీ వెంటే ఉంటుంది. అప్పుడు భయం ఎక్కడమ్మా? చెప్పండి. సరేనా? అది గట్టిగా నమ్మండి. ఇప్పుడు సముద్రంలో అర్ధరాత్రి బీభత్సమైన తుఫాన్ ఉందమ్మా. మీరు సముద్రంలో ఎళ్తున్నారు. ఆ తుఫాను మధ్య ఉన్నా కూడా భయపడకూడదు మీరు. బికాజ్ ఎందుకు భయపడకూడదు? భగవంతుని శక్తి మనతో ఉంది. ఏమీ చేయలేవు. భగవంతుని శక్తి మనతో ఉంటే ఇంకేం చేస్తాయమ్మా మనల్ని? మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ మధ్య రీసెంట్‌లీ వచ్చింది మూవీ. ఓం నరసింహ మీద బాబుతో చేశారు కదా! అది 3D వర్షన్. నాకు నేమ్ ఐడియా రావట్లేదు. ఆ సినిమాలో చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. భగవంతుడు ఎలా రక్షిస్తారు, భగవంతుడిని మనం పట్టుకుంటే భగవంతుడు మనల్ని ఎలా రక్షిస్తారు అనేది చాలా క్లియర్‌గా చెప్తారు. ఓకే. ఆ సినిమాలో చూపించారు. అది అక్కడే కాదు, వారొక్కళ్ళకే కాదు. మనందరము భగవంతుని బిడ్డలే. మీరు భగవంతుడిని పట్టుకుంటే భగవంతుడు అలా రక్షిస్తారు మిమ్మల్ని. అప్పుడు భగవంతుని ప్రెజెన్స్ చూసారా ఎలా చూపించారో మనకి ఆ సినిమాలో? అలానే మీకు కూడా చూపిస్తారు. ఓకే. మీ లైఫ్‌లో నేను అదే చెప్తున్నా. బికాజ్ ఆఫ్ మనకి ఇదంతా ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే, బికాజ్ భగవంతుని శక్తి మనతో ఉంది. ఏమీ చేయలేవు మనల్ని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూనివర్స్. ఓకే. గట్టిగా నమ్మండి అది. మీరెప్పుడు ఏం చేసినా ఒంటరిగా ఉన్న మీతో భగవంతుడున్నారు. స్మరణలోనే మీరు ఏ పనన్నా చేయండి. మీ మనసులో మాత్రం భగవత్ స్మరణ ఉంటూ ఉండాలి. ఆ బాబు కూడా అదే చేస్తారు కదా! అప్పుడు భగవంతుని యొక్క శక్తి, అద్భుతాలు మీ లైఫ్‌లో ప్రతి గంటకి, ప్రతి క్షణం ఏదో రూపేణ మీకే కనిపిస్తాయి. ఆ సినిమాలో మనం ఎట్లాగైతే చూసామో అవి మీ లైఫ్‌లో కూడా జరుగుతాయి. అవి నాకు ఎప్పటికప్పుడు నేను చూస్తాను. మీరు కూడా అది అనుభవించి తరించాలని చెప్పి నేను ఈ విధంగా మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. సో, అదే మీకు చెప్పాను. ఆ బాబు కామెంట్ చూసి నేను అదొకటి మీకు చెప్పాలనుకున్నానమ్మా. ఓకే. మనతో ఎప్పుడు గూడా మనుషులు తోడుగా ఉండరమ్మా. ఉండేదంటూ ఆ భగవంతుడే నిరంతరం. ఓకే. చాలామంది చాలా కష్టాలు వచ్చినప్పుడు అవి ఇయర్స్ కొద్దీ ఆ కష్టాలు ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే. నాకు భగవంతుడు రక్షణగా లేరు అనుకుంటూ ఉంటారు. అది తప్పమ్మా. మీరు పూర్వ జన్మలో చేసిన పాప కర్మలనేవి ఉంటాయి చూడు, అవి ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నారు. అది కర్మలు తొలగించడానికి చేసే ప్రక్రియ. అది కూడా మీకోసమే, మీ మంచి కోసమే. బికాజ్ ఆ కర్మలు తొలగిపోతే మీరు అవి క్లియర్ చేసేసుకుంటే మీరు భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి చాలా ఈజీ అవుతుంది కదా వేస్. అప్పుడు మీరేం చేయాలో తెలుసా? అప్పుడు భగవంతుడున్నారు నాకు అని ఇంకా గట్టిగా భగవంతుడిని పట్టుకొని ముందుకు సాగితే, మీ కష్టాలను, మీకున్న నొప్పిని మీకు తెలియకుండా ఆ భారం మొత్తం ఆయన మీదేసేసుకొని, ఆయన మోస్తూ, మీ వెంట ఉండి, మీ కర్మల్ని చాలా స్మూత్‌గా తొలగించి, మంచి రోజులను మీకిస్తారమ్మా. అర్థమైందా నేను చెప్పింది మీకు? అది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఈరోజు. ఓకే. అంతేగాని నాకే కష్టాలు ఇచ్చేసారు, ఇవన్నీ ఏంటి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అలా ఉండకూడదు. భగవంతుడు కష్టాలు ఇచ్చారా స్వీకరించండి.
తండ్రి ఈ కష్టాల్ని నేను చేసిన కర్మలను తొలగించడానికి నాకు ఇచ్చావా? మీరు నా వెంట ఉండండి తండ్రి భగవంతుడా అనుకుంటూ భగవత్ స్మరణలో ఉండండి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వీడియోస్‌లో చాలామంది ప్రవచనాలు చెప్పే వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి పెద్దవాళ్ళు. ఆహ్, పాము కాటేయాల్సిన చోట చీమతో కరిపించి తొలగిస్తారు అని చెప్పి. మీకు కూడా మీ కర్మల్ని తొలగించుకోవడానికి మీరు భగవత్ స్మరణలో ఉంటే భగవంతుడు కూడా మీకు అలానే చేస్తారు. మీరెంతో పెద్ద కర్మ చేసి వచ్చారు. దానికి చాలా పెద్దగా అనుభవించాల్సి ఉంది. కానీ అది మీరు భగవత్ స్మరణలో ఉంటే అది చిన్నగా తీసేస్తారు. మీ భారమంతా ఆయన మీద ఏసేసుకుంటారమ్మా. మీరు చూస్తారు అద్భుతాలు మీరే దగ్గరుండి చూస్తారు. నన్ను నమ్మండి. మీరు చెయ్యండి ఆ పని. ఓకే. ఈ రీడింగ్‌లో జోడియాక్ సైన్స్ ఒకటి చెప్పలేదు కదా నేను. చూడండి జోడియాక్ సైన్స్ వచ్చేసరికి నాకు జెమినై మిథున రాశి వాళ్ళమ్మ. ఆహ్, విగ్రో కన్యా రాశి కనిపిస్తున్నారు. ఆల్సో క్యాప్రికాన్ మకర రాశి. టారస్ వృషభ రాశి వాళ్ళున్నారు. సాజిటేరియస్ ధనుస్సు రాశి. ఆల్సో లియో సింహ రాశి. ఏరీస్ మేష రాశి వాళ్ళున్నారు. అండ్ జెమినై మిథున రాశి చెప్పేసాను. మళ్ళీ కనిపిస్తున్నారు. అండ్ లిబ్రా తులా రాశి వాళ్ళు కూడా ఉన్నారమ్మా. అక్వేరియస్ కుంభరాశి. అండ్ క్యాన్సర్ కర్కాటక రాశి. క్యాన్సర్ కర్కాటక రాశి. అగైన్ క్యాన్సర్ కర్కాటక రాశి. సాజిటేరియస్ చెప్పేసాను మళ్ళీ కనిపించింది నాకు ధనుసు రాశి. స్కార్పియో వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ పైసిస్ మీన రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ క్యాన్సర్ కర్కాటక రాశి ఆల్రెడీ చెప్పేసాను. మళ్ళీ వచ్చి కనిపిస్తుంది నాకు. ఏరీస్ మేషరాశి కూడా మళ్ళీ కనిపిస్తుంది. లిబ్రా తులారాశి కూడా కనిపిస్తున్నారమ్మా అగైన్. ఎక్వేరియస్ కుంభరాశి. లిబ్రా తులారాశి అగైన్. అండ్ జెమినై మిథున రాశి ఆల్రెడీ చెప్పాను మళ్ళీ. అండ్ స్కార్పియో వృశ్చిక రాశి. పైసిస్ మీన రాశి కూడా చెప్పాను. క్యాన్సర్ కర్కట రాశి కూడా చెప్పాను. ఓకే. వీళ్ళు నాకు ఈ రీడింగ్‌లో కనిపిస్తున్నారు. ఓకే. మీకు క్లియర్లీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నానమ్మా ఈ రీడింగ్ మొత్తం. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామమ్మా. అందరూ కూడా భగవత్ స్మరణలో ఉండండి నిరంతరం. ఎన్ని కష్టాలు వచ్చినా సరేనా? నేను చెప్పేది అది మర్చిపోకండి. భగవంతుని పట్టుకోండి. భగవంతుడు మీ చేయి ఎప్పుడూ వదలరు. ఓం నమో భగవతే వాసుదేవాయ.